విట్నెసెస్ ఫర్ జీసస్ క్రైస్ట్ కదా, బెటర్ విట్నెసెస్. నూతన సంవత్సరంలో కొత్త రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. నూతన సంవత్సరంలో కొత్త ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట పరలోకం నుండి మన పట్ల. దట్ వీ ఫుల్ఫిల్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఎస్తర్ విషయంలో వస్తే మొర్దెకాయ్ మరి ఎస్తరు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు. ఏంటిదని అంటే ఎవరికి తెలియదు, మనము రిలేటివ్స్ అని. హూ ఇస్ మొర్దెకాయ్? ఎస్తర్ యొక్క మామ కదా, మా బాబాయ్ అంకుల్ అని రాసి ఉంటుంది ఇంగ్లీష్లో అంకుల్ అంటే అది అన్నిటికీ అంకులే. మామ అంకుల్ అవుతాడు, బాబాయ్ అంకుల్ అవుతాడు, అన్నీ అంకుల్ అవుతాడు. సో ఎవరికి తెలియదు మనము ఒకటే కుటుంబానికి చెందిన వారం అనేసి వాళ్ళు దాన్ని కన్సీల్ చేసుకొని పెట్టుకొని ఉంటారు. కానీ దేవుని గురించి బలంగా నిలబడే టైం వచ్చినప్పుడు ఏ విషయాన్ని అయితే దాచుకోవాలనుకున్నారో ఒకరోజు అదందరికీ కూడా తెలిసిపోతుంది. ఓకే, వీ కెనాట్ రిమైన్ సైలెంట్ ఫర్ టూ లాంగ్. మన రిలేషన్షిప్ దేవుడితో ఏంటిదో అనేది దాన్ని బహిరంగ ఏమంటారు, మన ఫ్యామిలీ మధ్యలో, మన వర్క్ ప్లేస్లో, బయట స్ట్రేంజర్స్తో అయినా ఓపెన్గా కన్ఫెస్ చేసే టైం కూడా వస్తుంది. ఆ కార్యసిద్ధం అనేది అక్కడి వరకు తీసుకెళ్ళాలి మనం. దాన్ని బట్టి దేవుడు కృపను కూడా ఇస్తాడు. మనం భయపడే అవసరం లేదు, మనము కన్ఫ్యూజ్డ్గా ఉండే అవసరం లేదు. గిద్యోన్ని మీరు గమనిస్తే గిద్యోన్ ఎట్లా ఉండే స్టార్టింగ్లో? పిరికివాడుగా ఉండు కదా, పిరికివాడు. కానీ కార్యము చేసే దేవుడు ఇచ్చేయించడము మొదలుపెట్టాడు. ఆయన హృదయంలో ఏం ఆలోచిస్తున్నాడు? మా పితరులను ఐగుప్తుల నుండి విడుదల చేసిన ఆ దేవుడు, ఆ గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఎక్కడున్నాడు? మా పరిస్థితి చూడండి ఎలా ఉంది. మిద్యోనీలందరూ కూడా మమ్మల్ని ఎంత ట్రబుల్ చేస్తున్నారు. ఎలా ఉంది ఆ సమయము? ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా గుహల్లో ఉంటున్నారంట ఆ టైంలో. దే వర్ లివింగ్ ఇన్ హోల్స్ లిటరలీ. ఎందుకు? మిద్యోనీలు అంతగా శ్రమ పెట్టారు. అది కూడా ఆ శ్రమ కూడా ఎందుకు వచ్చింది? వీళ్ళ పితరులు చేసిన తప్పుల వల్లనే. మధ్యలో దేవుడిని వదిలిపెట్టి నిజమైన దేవుడిని వెంబడించడం ఆపేసి మళ్ళీ విగ్రహాల వైపు తిరిగినందుకు. అయితే ఆయన మాట్లాడుతూ ఉంటే అప్పుడే యెహోవా దూత అక్కడ దిగి వచ్చి ఏమని అంటాడు చూద్దాం ఒకసారి. పరాక్రమం గల బలాఢ్యుడా, నీవు ట్వెల్త్ వర్స్ కదా, 6:12. Judges chapter 6 verse 12. కదా, ఇతను స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? పిరికివాడుగా ఉన్నాడు. కానీ అతని గురించి సాక్ష్యం ఏమొస్తుంది దేవుడి నోట? పరాక్రమము గల బలాఢ్యుడా. ఇచ్చేయించడం స్టార్ట్ చేసేసాడు అన్నమాట. ఫస్ట్ ట్రూత్ రివీల్ చేయడం స్టార్ట్ చేసేసాడు. మన మైండ్లో ఏవేవైతే స్ట్రాంగ్ హోల్డ్స్ ఉన్నాయో, ఏమనాలి స్ట్రాంగ్ హోల్డ్స్ని తెలుగులో? దుర్గములు కదా. దుర్గం అంటే ఏంటిది? అదొక హై ప్లేస్ అన్నమాట. అక్కడి నుంచి అన్నీ కనిపిస్తాయి. సైనికులు హై ప్లేసెస్లలో అంతా చూస్తూ ఉంటారు, చుట్టంతా శత్రువులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటిది ఆ సంగతి అనేసి. హై ప్లేసెస్ నుంచి మనం చూసే విషయాలు ఆ హై మైండ్లో నుంచి, మన మైండ్లో దేన్నైతే పైగా ఉంచినామో ఓకే, దాని ద్వారా అదే పర్స్పెక్టివ్తో అన్నీ చూస్తూ ఉంటాం కదా. దేవుడు మొట్టమొదటి దుర్గాన్ని కూల్చడం మొదలుపెట్టారు. ఏంటిది ఆ దుర్గము? పిరికితనం. ఈయన పిరికోడుగా ఉన్నాడు, కానీ దేవుడు వచ్చి ఏమన్నాడు? పరాక్రమము గల బలాఢ్యుడా. ఏమంటాడు? దెన్ గిడియన్ సెడ్ టు హిమ్, ఓ మై లార్డ్, ఇఫ్ ద లార్డ్ ఇస్ విత్ అస్. యెహోవా మాతో ఉంటే, అవునా, మేము ఇలా ఎందుకున్నాము? ఎక్కడ పోయినాయి ఆయన ఆశ్చర్య కార్యాలన్నీ కూడా ఏమైపోయాయి? అవన్నీ ఒట్టి మాటలా అని అంటే మళ్ళీ 14వ వచనంలో ఇంకొక జవాబు వచ్చింది. ఏంటిది?
హల్లెలూయా. చూడండి, మొదటనేమో దేవుని ఐడెంటిటీ ఏమనుంది? యెహోవా దూతగా రాయబడి ఉంది కదా. కానీ ఆ యెహోవా దూత అది అతను సామాన్య దూతనా? కాదు. ఎవరు ఆ యెహోవా దూత? యెహోవా దూత యెహోవాయే. మొదట యెహోవా దూత అని రాస్తుంది. కొంచెం సేపైనాక చూస్తే అప్పుడు యెహోవా సెలవిచ్చాడు. ద లార్డ్ లుక్డ్ అట్ హిమ్ అండ్ సెడ్, గో ఇన్ దిస్ మైట్. ఈ బలంలో చదవండి. సో ఎందుకు బలము నీ దగ్గర ఉంది అని చెప్తున్నాడు? ఎందుకంటే నేను నిన్ను పంపిస్తున్నాను కాబట్టి అని అంటున్నాడు. ఇచ్చేయించడం ఆయన మొదలుపెట్టారు. కార్యసిద్ధిగా అది మార్చడానికి ఆయన కార్యం చేస్తున్నాడు. అందుకే వెళ్ళు అని అంటున్నాడు. ఫుల్ఫిల్ ద ఫాదర్స్ గుడ్ ప్లెజర్ బికాజ్ ఐఎమ్ విత్ యూ, డు నాట్ బి అఫ్రేడ్ అని అంటాడు. హ్యావ్ ఐ నాట్ సెంట్ యూ? నేను పంపించిన వాడిని నేను కాదా అన్నట్టుగా చెప్తున్నారు అన్నమాట. దాని తర్వాత ఏమంటారు? ప్రశ్న ఏంటిది? గిద్యోనుది 15వ వచనంలో, సో ఆయన ఏమంటున్నాడు అంటే, నా కుటుంబ గోత్రంలో వీఆర్ ద లీస్ట్, అందులో నేను ఇంకా లీస్ట్. నా దగ్గర ధైర్యం లేదు, బలం లేదు, జ్ఞానం లేదు. మీరు నన్ను పంపిస్తున్నారా అని అడిగితే అప్పుడు అయితేనేమి అనే మాట చూడండి, ఎంత బ్యూటిఫుల్ వర్డ్. అయితే ఏంటి? సో వాట్ మనం అంటాం కదా, సో వాట్ మేహూనా, నేనున్నాను కదా నీకు తోడుగా అని అంటున్నాడు. సో దేవుడు మనకు తోడుగా ఉండగానే ఆయన నోట సో వాట్ అనే వస్తుంది అనమాట ఎప్పుడు ఆన్సర్. ప్రభువా నాకు టైం దొరకట్లేదు బైబిల్ చదవడానికి అంటే, సో వాట్, నేనున్నాను కదా నీకు హెల్ప్ చేయడానికి. నువ్వు నిర్ణయం తీసుకోవడం మొదలైతే పెట్టరాదు. ప్రార్థనలో చేయలేకపోతున్నాను ప్రభువా నాకు టైం దొరకట్లేదు అని అంటే అంటాడు. అవునా? అనగానే మనం అవును ప్రభు సారీ మీరు ఉన్నారు, నాకు తోడుగా ఉన్నారు, ఐ నో ఇట్, సారీ అని. లేమ్ ఎక్స్క్యూజ్ అంటారు ఇంగ్లీష్లో, సాకులు. అయితే ఏంటి అని మాట్లాడుతున్నాడు అనమాట దేవుడు. ఇవాళ మెసేజ్ టైటిల్ ఇది పెట్టొచ్చేమో, అయితే ఏంటి. 16th verse. హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నాను గనుక ఒకే మనిషి వెళ్ళి పోరాడుతున్నట్టు నువ్వు వెళ్తావు, వెళ్ళి మిద్యానీయులను హతము చేయుదువు అని అంటున్నాడు. నేనున్నాను నీకు తోడుగా. ఈ బలంలో నీవు ఏమంటారు? యు విల్ బికమ్ అ మైటీ మ్యాన్ ఆఫ్ వ్యాలర్. పరాక్రమం గల బలాజ్యుడవు నీవు. ఎందుకంటే నీ వెనకల ఎవరున్నారు? నేనున్నాను. నీవు బలహీనుడివే, కరెక్టే, కానీ నీ బలహీనతలో నా బలము సంపూర్ణము అవ్వాలి. కానీ అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? హృదయం నుండి స్టార్ట్ అవుతుంది అన్నమాట. హృదయంలో దేవుడు ఇచ్చేయించడానికి పని స్టార్ట్ చేశారు. దాన్ని మనము స్వీకరించి రిసీవ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఎవరెవరైతే ఆయనని స్వీకరించారో వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడడానికి ఏమి పొందుకున్నారు? అధికారము పొందుకున్నారు అని రాసిందా లేదా? యోహాను 1వ అధ్యాయంలో, ఫర్ హూ ఎవర్ బిలీవ్డ్ అండ్ రిసీవ్డ్ హిమ్ టు దెమ్ ఇట్ ఈస్ గివెన్ ద రైట్ టు బి కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆఫీస్లో బాస్ ఉన్నాడు అనుకోండి, బాస్ ఎంటర్ అవ్వగానే అందరూ లేస్తారు కదా. బాస్ వెంట బాస్ కొడుకు కూడా ఎంటర్ అయ్యాడు అనుకో,
బహుశా లేవకపోవచ్చేమో, కానీ వాళ్ళ లోపల ఒక అవేర్నెస్ వచ్చేస్తుంది. ఓ ఈజ్ ద సన్ ఆఫ్ ద బాస్, సార్ వాళ్ళ కొడుకు ఇదని. మా డాడీ రైల్వేస్లో పనిచేస్తున్న టైంలో రైల్వే స్టేషన్ మాస్టర్గా మహారాష్ట్రలో రంజని అని ఒక జాల్నా డిస్ట్రిక్ట్లో ఒక స్టేషన్, దానికంటే ముందు ఆయన ఆదిలాబాద్లో కూడా కొసాయి అనే అడవి ప్రాంతంలో పనిచేస్తారు. అడవుల్లో రైల్వే స్టేషన్ అంటే ఒక ఎమ్మెల్యేతో సమానం. అంతే, ఎందుకంటే ఆయన ఒక అధికారిగా అక్కడ ఉన్నాడు కదా. అది ఎక్కడో దూర కొండల్లో గుహల్లో వైపు రైల్వే స్టేషన్ ఉంటుంది అడవిలో. అక్కడ అధికారము అనే ఒక స్ట్రక్చర్ ఉందంటే స్టేషనే, రైల్వే స్టేషన్. అక్కడ స్కూల్ ఉండకపోవచ్చు, లేకపోతే అక్కడ మండల ఆఫీస్ ఉండకపోవచ్చు, ఏమి ఉండకపోవచ్చు, కానీ రైల్వే స్టేషన్ ఉంది. సో అక్కడ స్టేషన్ మాస్టర్ అంటే ఆయన్నే అధికారులాగా ట్రీట్ చేస్తారు. అందరూ మాకు ఫ్రెష్ ఆదిలాబాద్లో ఉన్నప్పుడు కొసాయి అడవిలో ఫ్రెష్ తేనె తెచ్చేవాళ్ళు. తేనె అయినా అడవిలో దొరికే బెస్ట్ ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొచ్చేవాళ్ళు. నేను చాలా చిన్నగా ఉన్నాను, అప్పుడు నన్ను బాగా చూసుకునేవాళ్ళు. కొయ్యోలు అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ మనుషులతో నేను ఆడుకున్నాను అనమాట. నన్ను ఆడిపించారు ఎత్తుకొని. ఆ టైంలో అక్కడ పుల్లు, ఇక్కడ స్టేషన్ ఉందంటే ఆ పట్టాల అవతల క్లియర్లీ జింకలన్నీ ఇట్లా వెళ్తూ ఉంటాయి. అప్పుడప్పుడు చిరుతపులు కూడా కనిపిస్తుంది, ఎలుగుబంట్లు ఉంటాయి. ఒకసారి స్టేషన్కి ఒక కేసు వచ్చింది. అడవిలో ఎవరినో పులి వెనకల వీపులో పంజతో అటాక్ చేసింది. వీప్ అంతా ఇట్లా లిటరలీ ఫ్లెష్ అంతా ఓడి రోల్ అయ్యి ఇట్లా కింద హ్యాంగ్ అవుతుంది అనమాట. వెన్నపూస అంతా కనిపించేటట్టు మంచం పైన వేసి గడ్డి కప్పి ఆయనని హాస్పిటల్ తరలించడానికి ఇట్లా వెయిట్ చేస్తుండండి ట్రైన్ కోసం. అప్పుడు డాడీ వాళ్ళకి ఏమైనా మందు చెప్తే, జ్వరం వస్తే ఏం చేయాల్సారంటే పారాసెటమాల్ అని ఒకటి రాసిస్తే వాళ్ళు ఎక్కడో సిటీ వైపు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. మందులు ఇవ్వడానికైనా సలహా ఇవ్వడానికైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే డాడీనే అధికారిలాగా ట్రీట్ చేసేవారు అనమాట. సో all those who receive him, they have the right to become the sons and daughters of the living God. అధికారాన్ని పొందుకుంటారు. అధికారం ఎవరి దగ్గర ఉందో వారికి చాలా విషయాలు లోబడతాయి కదా. ఇఫ్ యూ బిలీవ్, మీ దగ్గర అధికారం ఉందని మీరు బిలీవ్ చేస్తున్నారా? దట్ మీన్స్ దేవుడు మనల్ని లోబడడానికి కూడా చాలా విషయాల్ని రెడీ చేస్తారు. మన పరిస్థితులు మనకు లోబడతాయంట. సాతానుడు బహుశా ఎప్పుడు కాకుండా అని వెరీ సూన్ ఏమనుంది బైబిల్లో, ద గాడ్ ఆఫ్ పీస్ షల్ సూన్ క్రష్ సేటన్ అండర్నీత్ యువర్ ఫీట్ అని ఉంది. సమాధానపు దేవుడు త్వరలో సాతానుణ్ణి అనగదొక్కుతాడు, మన పాదాల కింద అనగదొక్కుతాడంట. దట్ మీన్స్ దేవుడు మన ద్వారా సృష్టించింది సాతానుణ్ణి ఆయన్నే, కానీ ఆ సాతానుడు ఎవరి పాదం కింద క్రష్ చేయబడతాడో? మన పాదాల కింద. మీరు గమనిస్తే ఆదాముతో అవ్వతో వాగ్దానం ఏమి ఇవ్వబడింది విమోచనకు సంబంధించి? పాపము తర్వాత ద సర్పెంట్ విల్ బీ అగేన్స్ట్ ద ఉమెన్ అండ్ హర్ డిసెండెంట్స్. స్త్రీ మరియు స్త్రీ సంతానాలకి వ్యతిరేకంగా ఈ సర్పం ఉంటాడు, కానీ అతని తల మాత్రము నీ యొక్క కుమారుడి చేత క్రష్ అవ్వబడుతుంది అని రాస్తుంది. అవునా? హీ విల్ క్రష్ హిస్ హెడ్, హీ విల్ వూండ్ హిస్ హీల్ అండ్ హీ విల్ క్రష్ హిస్ హెడ్. సాతానుడు రక్షకుని పాదాలను గాయపరుస్తాడు, కానీ ఆ రక్షకుడు మాత్రము ఆయన ఆ సాతానుడి యొక్క తలని అనగదొక్కుతాడు. అయితే ఎలా అనగదొక్కుతున్నాడు? మన ద్వారా. నేనా అని అనుకున్నారా? అప్పుడు దేవుడు అయితే ఏంటి అని అంటాడు. నేనున్నాను కదా, నేను చెప్తున్నాను కదా, నేను నిన్ను సాతానుడి యొక్క తలని క్రష్ చేయడానికి నేను నియమించినాను అని అంటాడు. సాతానుడు ఫైనల్లీ క్రష్ చేసే ముందు సాతానుడు ఏవే వర్క్స్ అయితే చేసి రెడీ పెట్టాడో వాటన్నిటిని డిస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మనము అని అంటాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఏమంటాడు? సాతానుడు అపవాది వచ్చేది దొంగలించడానికి, ఏమంటాడు? స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్ కదా. దొంగలించడానికి,
చంపడానికి, నాశనం చేయడానికి వస్తున్నాడు. బట్ ఐ హ్యావ్ కమ్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్ అని అంటాడు ప్రభు. అండ్ టు గివ్ యూ లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్. నమ్ముతున్నావా అమ్మా? డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్ కూడా ఉందా? కింద చదవండి. ఐ హ్యావ్ కమ్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్ అని ఉంది అదే చాప్టర్లో. దయ్యం యొక్క పనులను నాశనం చేయడానికి నేను వచ్చున్నాను అని అంటాడు. చూద్దాం ఎవరు ఫస్ట్ అని. మళ్ళీ ఫోన్ ఉంటే ఫోన్ కూడా యూజ్ చేయొచ్చు. ఐ హ్యావ్ కమ్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. లేదా? నేనైతే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఫస్ట్ జానా? సారీ, మొదటి యోహాను యొక్క 3వ అధ్యాయం. నేను యోహాను 4లో అని అన్నాను కదా. కానీ అబండెంట్ లైఫ్తో ఏమవుతుంది? వర్క్స్ ఆఫ్ ద డెవిల్ డిస్ట్రాయ్ అవుతుంది కదా. సో బేసికలీ నేను తప్పు కాదు. 1 John 3:8. అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఐ హ్యావ్ కమ్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్ అని యేసు ప్రభు చెప్తున్నట్టు, యోహాన్ యొక్క సాక్ష్యం గురించి ఆయన రాస్తూ, దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చిన దాని వెనకాల ఆయన ఉద్దేశం ఏంటిది? అపవాది యొక్క క్రియలను లయపరచడానికి అని అంటున్నాడు అనమాట. హల్లెలూయా. అపవాది క్రియలు లయపరచబడాలి. సాతాను యొక్క దొంగలింపులు, నరహత్య, ఇంకా నాశనం చేసే విషయాలన్నీ కూడా అంతమవ్వాలి. దానికోసం గిద్యోను లాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు. బలం లేని వాడిని ఎన్నుకొని ఆయనలో ఆయన బలాన్ని సంపూర్ణము చేసి ఆయన్ని వాడుకొని, దాని తర్వాత గిద్యోను పిరికివాడుగా ఉంటాడా? సామాన్యుడిగా ఉన్నాడా? కాదు కదా. అతను ఎలాంటి ఏమంటారు, గిదియోనుని ఆ దేవుడు మాట్లాడిన బలంలో నిలబెట్టడానికి దేవుడు ఎన్నిసార్లు వర్క్ చేస్తాడు తెలుసా అండి. ఒకసారేమో మాట చెప్పిన తర్వాత, ఒకవేళ నీవు నిజంగానే నాతో మాట్లాడుతున్నవాడు దేవుడే అయితే, నీవు నిజంగానే దేవుడు అయితే, యెహోవా అయితే, కొంచెం సేపు ఆగండి, నేను త్వరగా వెళ్ళి ఒక బలిని తీసుకొస్తాను, అర్పిస్తాను, మీకు ఇక్కడే ఉండండి ప్లీజ్, నేను ఇప్పుడే వస్తున్నాను అని అంటాడు. సరే నువ్వు వెళ్ళు, నేను ఉన్నాను ఇక్కడ అని అంటాడు. తీసుకొచ్చినప్పుడు ఆ బలిని అర్పించినప్పుడు ఆ బలి పశువు ఆయన ముందు ఉంచగా, ఆ యెహోవా దూత చేతిలో ఒక కర్ర ఉంది. ఆయన కర్ర తీసుకొని ఆ కర్ర చివరి నుంచి దాన్ని తాకుతాడు. తాకగానే ఇమ్మీడియట్లీ ఫైర్ వచ్చేస్తుంది. వచ్చి పూర్తిగా ఆ బలిని దహించేస్తుంది అన్నమాట కదా. దహన బలిగా ఆయన దాన్ని అర్పిస్తే అది నిజంగానే దహించేసేస్తాడు. దట్ మీన్స్ హీఈస్ గాడ్. నాతో మాట్లాడినవాడు నిజంగానే దేవుడు, నా బలిని స్వీకరించాడు అని భయపడిపోతాడు ఒక మూమెంట్లో గిద్యోను. నేను నిజంగానే దేవుణ్ణి ముఖాముఖి చూశానా, కల్లారా నేను దేవుణ్ణి చూశానా అని అంటాడు. ఏం చేస్తాడు యెహోవా దూత? అక్కడ ఆ కర్రతో దాన్ని టచ్ చేసినప్పుడు, ఆ దహింపబడినప్పుడు ఇమ్మీడియట్లీ అక్కడి నుంచి డిసపియర్ అయిపోతాడు. చూస్తుండగానే మాయమైపోతాడు. మాయమవగానే నేను భయపడి, నేను దేవుణ్ణి చూశానా, నేను ఇంకా బ్రతుకున్నాను, నేను చచ్చిపోవాలి కదా అసలు దేవుణ్ణి చూసిన వాడిని అయితే అనగానే, అదృశ్యమై ఉన్న దేవుడు సడన్లీ మాటతో మాట్లాడతాడనమాట. అప్పుడప్పుడు మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నట్టు చాలా బలంగా ఆయన నిరూపించుకుంటాడు. కొన్ని సమయాల్లో సైలెంట్గా ఉన్నట్టుగా ఉంటుంది. ఆయన కార్యాలు కనిపించవు మన చుట్టూ, కానీ స్వరం మాత్రం ఎప్పుడు సపరేట్ అవ్వదు. సి ఐల్ షో యూ. జడ్జెస్లో ఎక్కడది
6th చాప్టర్లో 21 నుండి చూద్దాం. 21 నుండి. యెహోవా దూతను చూశాను, నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని అంటే, అప్పుడు యెహోవా దూతగా వచ్చిన యెహోవా దేవుడు అతనితో భయపడకు, నీకు సమాధానము, నీవు చావవు. మీకు ఒక డౌట్ వస్తుందేమో, యోహాను 1వ అధ్యాయంలో ఎవరు కూడా దేవుని ఇప్పటివరకు చూడలేరు అని రాశాడు కదా, వి కెనాట్ సీ గాడ్ అండ్ లివ్ అని ఉంది కదా. అయితే ఇంతమంది దేవుని చూశారు కదా అని అంటారు. వారందరు తండ్రిని చూడలేరు, కుమారుడిని చూస్తాడు. యేసు వీటిని ఏమంటారంటే ప్రీ ఇంకార్నేట్ క్రైస్ట్ అంటారనమాట. ఓకే, ప్రీ ఇంకార్నేట్ క్రిస్టోఫనీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది థియాలజీలో. అంటే యేసు ప్రభు వారు అభిషక్తుడు పాత నిబంధనలో ఎక్కడెక్కడ ఎలా మనుషులతో కలిశాడు, ఏ రూపంలో వచ్చి వారితో మాట్లాడాడు అని సబ్జెక్ట్ అనమాట. అలాంటి సందర్భాలు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద క్రిస్టోఫనీస్, క్రైస్ట్ అపియరింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఏంజల్ ఆఫ్ ద లార్డ్. సో అక్కడ ముఖాముఖి చూశాడనమాట ప్రభువుని. అందుకే ప్రభు యూదులతో చెప్తాడు క్లియర్లీ, అబ్రహాము గురించి మాట్లాడుతూ, మీ పితరుడైన అబ్రహాము నా రోజును చూడడానికి ఎంతో ఉత్సాహంతో ఎదురు చూశాడు కూడా, ఆనందించాడు కూడా అని అంటాడు. నీవు 50 సంవత్సరాలు కూడా రాలేవు, నువ్వు మా తండ్రి అబ్రహాంని చూసావా అని అంటే, నిశ్చయంగా చెప్తున్నాను, నేను అబ్రహాము జన్మించకముందే, పుట్టకముందే అప్పటి నుండి నేను ఉన్నాను అని అంటాడు. హల్లెలూయా. అందుకే ఉన్నవాడు అనువాడు, ఐ యామ్ దట్ ఐ యామ్. తండ్రి ఏం చెప్తున్నాడు శిష్యులతో, పేతురు, యోహాను, యాకోబుతో రూపాంతర కొండపైకి తీసుకెళ్ళి, ఆ కొండ మీద యేసు ప్రభు వారు నిలబడి ఉండగా ఆయన రూపాంతరం చెందినప్పుడు ఎవరు వచ్చారు? ఇక్కడ నుంచి మోషే వచ్చాడు, ఒకవైపు నుంచి ఏలియా వచ్చి మాట్లాడుతున్నారనమాట ప్రభుతో. మాట్లాడుతూ ఉంటే వారు ఆ దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయి ఏమంటారు? ప్రభువా, మీకోసము ఒక పర్ణశాలన్న, ఒక టాబర్నాకిల్ కడతాం, మీ కొరకు, ఏలియా కొరకు, మోషే కొరకు ఇక్కడ కడతాము అని అంటారు. అనగానే పైనుంచి ఒక మేఘం వస్తుంది. గంభీరమైన ఆ మేఘము ఉరుములతో వచ్చి ఒక స్వరము మాట్లాడుతుందన్నమాట. మేఘం అంటే తండ్రి కుమారుడు గురించి సాక్ష్యం ఇవ్వడానికి మేఘారుడై మేఘంలో నుండి ఆయన స్వరము వీరితో మాట్లాడతాడు. ఇతనే నా కుమారుడు, ఇతని మాటలు మీరు వినండి. దిస్ ఇస్ మై బిలవెడ్ సన్, లిసన్ టు, ఒబే హిస్ వాయిస్ అని అంటాడు అనమాట. ఒబే హిస్ వాయిస్. కుమారుడి గురించి తండ్రి సాక్ష్యం ఇస్తారు, తండ్రి గురించి కుమారుడు సాక్ష్యం ఇస్తాడు. వారిద్దరి గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో వచ్చి మనలో సహవాసం చేసి మనలో ఉండి వారి గురించి సర్వసత్యంలో నడిపించుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట. ఇంత యాక్టివ్లీ వర్క్ చేస్తున్న దేవుడు మనతో ఉండగా మనము అనవసరంగా ఇన్యాక్టివ్ స్టేట్లో మిగిలిపోతాం. కానీ భయపడకండి, నేను నీకు తోడుగా ఉన్నాను. కానీ ప్రభువా అనంటే అయితే ఏంటి అని అంటాడు. దాని తర్వాత మీరు ఇంకా చూస్తే అదే జడ్జెస్లో ఎన్నిసార్లు చూడండి, దాని తర్వాత అప్పుడు మొదటి ఆజ్ఞ ఏమొచ్చింది దేవుడి నుండి? నువ్వు వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి మీ పితరులు దేన్నైతే, ఏ విగ్రహాలు ఉన్నట్టయితే ఉంచి ఉన్నారో, ఆ బలిపీఠం ఉంచి ఉన్నారో, వెళ్ళి దాన్ని పడేసేయి, కూలగొట్టేసేయి అని చెప్తారు. చెప్పగానే గిద్యోను వెళ్తాడు, వెళ్ళి ఆ పనిని చేస్తాడు కూడా. చూడండి ఎక్కడ 27th వర్స్, ఒకసారి 25th నుంచి చదవండి.
దేవుడు అప్పగించిన పని చేశాడా? చేశాడు. కానీ ఆయన అది కూడా భయంతో చేశాడు. భయంతో చేస్తూ ఎప్పుడు చేశాడు? పగటి టైంలో చేశాడా? రాత్రి అప్పుడు చేశాడా? రాత్రి వేళ చేశాడు. మీరు ఎప్పుడైనా చేయండి, కానీ చేయండి అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే మన భయాల గురించి ఆయనకు అవగాహన ఉంది. హీ అండర్స్టాండ్స్ అవర్ ఫియర్స్. ఓకే, మనం భయపడేసరికి నేను నాతో భయపడ్డావా, వేస్ట్ ఫెలో, నేను ఇంకొకరిని చూసుకుంటా అని అంటాడా? లేదు. అట్లయితే మనం ఆయన బిడ్డలం అవుతామా? మన కుమార్తెలతో మనం ఎట్లా డీల్ చేస్తామో, వారికి ఏదైనా రాకపోతే సరే కనీసం ట్రై చేయని చెప్తాం. ట్రై చెయ్యి, కానీ చెయ్యి. నికోదేము ఎప్పుడు బయలుదేరాడు? బహిరంగ అందరు చూస్తూ ఉండగా మధ్యాహ్నం సమయంలో యేసుప్రభుని కలుసుకున్నారా? లేదు. ఎప్పుడు కలుసుకున్నారు? సాయంత్రం చీకటి పడినప్పుడు. ఎందుకంటే ఆయన టీచర్ ఆఫ్ ది లా కదా, ఫరిసీయుడు కదా. అందరు చూస్తే ఆల్రెడీ చాలా క్రిటికల్ ఏమంటారు రెప్యుటేషన్ ఉంది యేసుప్రభుకి. అందరూ యేసుప్రభు గురించి ఎంత బ్యాడ్గా మాట్లాడుతున్నారు. నేను కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడడానికి వెళ్తే అందరూ ఏమంటారు అనేసి, కానీ వెళ్ళడం మాత్రం చేస్తాడనమాట. అందుకే ద స్పిరిట్ దట్ యర్న్స్ అని ఒక హెబ్రీయులకు రాసిన పత్రికలో ద స్పిరిట్ హూ యర్న్స్ విద్ ఇన్ యూ అని ఉంటుంది. ఆ వచనం ఒకసారి చూద్దాం. ఎక్కడంటే మీలో దేవుని ఆత్మ హీబ్రూస్ ఎవరైనా తీస్తారా దాన్ని? ద స్పిరిట్ హూ యర్న్స్ విద్ ఇన్ యూ అని అంటారు. James chapter 4 verse 5 కదా? ఎస్, James chapter 4 verse 5. ఏం చేస్తున్నాడు ఆయన? మనలో ఆత్మరూపిగా, పరిశుద్ధాత్మ రూపంగా దేవుడు మనలో ఉండి ఏం చేస్తున్నారు? అపేక్షించడం అని ఉందా వర్డ్? సారీ, మళ్ళీ చదవండి వర్స్. అది మత్సరపడినంతగా అపేక్షించిన. ఇంగ్లీష్లో ఏమనుంది? ద గాడ్ ఇస్ జెలస్ ఫర్ ద స్పిరిట్